మండలం కరకంబాడి గ్రామంలో భూములను బయట జిల్లా వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కరకంబాడి గ్రామానికి చెందిన రవిబాబు ఆరోపించారు. 2023 నుండి కోర్టులో కేసు నడుస్తుందని, ప్రస్తుతానికి కేసు పెండింగ్ లో ఉందన్నారు రవిబాబు. గత నెల 26వ తేదీ నుండి ఇతర జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు తమ భూములను ఆక్రమిస్తున్నారన్నారు. దీనిపై స్థానిక వీఆర్ఓకి ఫిర్యాదు చేశామన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి తమ గ్రామానికి సంబంధించిన భూమిని కాపాడాలన్నారు రవిబాబు. రేణుగుంట మండలం కరకంబాడి గ్రామం మాది. మేము స్థానికంగా పూర్వీకం నుంచి కూడా కరకంబాడి గ్రామంలోనే కాపురం ఉంటున్నాము. మా సొంతూరు ఆ ఊరే. ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇది మాకు కోర్టులో గవర్నమెంట్కి మాకు 45 ఎకరాలు గత 2003 నుంచి కేసు జరుగుతూ ఉంది. ఇది కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇంతకుముందు వేరే ఆక్రమణ చేయాలని కూడా వాళ్ళు ట్రై చేశారు. బట్ కోర్టులో ఉండే దానివల్ల వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఏం చేయలేక వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మధ్యలో అంటే 26 జనవరి కొంతమంది తెల్లవారుజామున 26వ తారీఖు ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడకు బయలుదేరి వచ్చి దానిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వచ్చి అక్కడ చిన్న చిన్న టెంట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఎవరు ఎక్కడ మీరు ఏ ఊరు అని అడగగా వాళ్ళు మాది ఈ ఊరు కాదు, మాది నెల్లూరు అని ఒకరు, అనంతపురం ఒకరు, వైజాగ్ అని ఒకరు, రకరకాల పుత్తూరు నగిరి అని చెప్తున్నారు. మా స్థానికంగా సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ వచ్చి బయట నుంచే వచ్చి దౌర్జన్యంగా అక్కడ స్థలాన్ని దురాక్రమణంగా ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మేము స్థానికంగా ఉండే వీఆర్ఓకి తెలియపరిచినాం, మరి ఎంఆర్ఓ గారికి తెలియపరిచినాం. వాళ్ళు కూడా వచ్చినారు, పోలీసులు తీసుకొని వచ్చినారు. కొంత వాళ్ళు కూడా అదంతా ఈవీక్షణ చేసేదానికి ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు వినకుండా దౌర్జన్యంగా మాకు ఇదే కావాలి. దాంట్లో కొంతమంది సిపిఎం వాళ్ళు కూడా ఎవరో కలిసినట్టుగా తెలిసింది. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళు దాన్ని గట్టిగా ఏదో ఇది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎవరెవరినో బయట ఊర్ల నుంచి తెప్పించి స్థానికులంతా భయభ్రాంతులను చేస్తున్నారు. మా గ్రామస్తులందరూ కూడా ఇది కోర్టులో ఉంది కదా రవి, వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళకి ఏం సంబంధం అని వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను పిలిపించారు. నేను కూడా కూర్చొని మాట్లాడినాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన స్థానికంగా మన గ్రామంలో వచ్చి ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు కదా, ఇది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మనం ఏది పశువులు పోయేదానికి కూడా లేకుండా, మేకలు పోయేదానికి లేకుండా, బయట తిరిగేదానికి కూడా లేకుండా ఆ స్థలంలో వచ్చి ఈ విధంగా అంతా వాళ్ళు పాకలు వేసి దౌర్జన్యంగా ఆక్రమించుకుంటా ఉంటే మనం ఏం చేయలేకపోతున్నాము, ఎట్లా ఇదనే దానిపైన మేమంతా కూడా మాట్లాడుకొని కలెక్టర్ గారిని కలుస్తామని చెప్పి ఈరోజు జాయింట్ కలెక్టర్ కూడా మొన్న అంత ఒక వారం నుంచి జరుగుతూ ఉంది. అందరికీ కూడా చెప్పినాము. బట్ చెప్పినా వాళ్ళు వస్తారు, చూస్తూ పోతా ఉన్నారు కానీ దానిపైన సరి అయిన యాక్షన్ తీసుకోలేదు, చర్య తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు రాత్రిలో అక్కడనే పనుకోవడము, తాగడము, తినడము, మా జోలికి ఎవరు వచ్చినా చూస్తాం, ఎవరి వల్ల ఏమవుతుందనే ఒక ధీమాతో వాళ్ళు మరి చేస్తున్నారు. మరి దీని వెనక ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు.